పథకాలు వేస్ట్ పథకాలు ఎవరికి నేను లేబర్ అండి. పథకాలు ఎందుకు వచ్చిన పథకాలు? కాలేజీతో ఉన్నవాడికి డబ్బు ఏంటండి? దైద్యం, మహాదైద్యం. గతంలో టీడీపీ పరిపాలనకి ఇప్పుడు ఈ పరిపాలనకి ఎలా ఒరిజినల్ తేడా ఉంది. బాబు బంగారులో చేశాడు, ఈయన ఏం చేయాడు? మరి ఎవరు వస్తే బాగుంటుంది? బాబే రావాలి. తాపి పట్టుకున్న ప్రతి ఒక కూలోడు అడుక్కు తినే స్థితిలోకి దిగజారిపోయామండి. ఎందుకంటారు? వాళ్ళ ప్రభుత్వం అలా ఉందండి. లంచగొండ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం. కూటికి అలవాటు పెంచిపోయి కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నా అంటున్నారు కదా, ఎవరికి అందించారండి? ఆటో వాడికి 1,00,000 లేకపోతే 10,000. కూలోడికి ఏముందండి? నెత్తి మీద గంప మోసేవాడికి ఏమనుందా? నెత్తి మీద గంప పెట్టుకుని మోసేవాడికి ఏమైనా అందిస్తున్నారా? మీ ప్రభుత్వం ఏమైనా చేయగలిగిందా? అమ్మఒడి, నాన్నఒడి ఏం సార్? అమ్మఒడి, నాన్నఒడి ఇవేనా మీ పథకాలు? సోమరపూతులు పెంచుతున్నారు. ఒక రాష్ట్రంలో గెలిచిన తర్వాత సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది? సామాన్యుడి పరిస్థితి అయితే రోడ్లంటా బిచ్చమెత్తుకుంటున్నాడు సార్. అందుతున్నాయండి. ₹1,00,000 ఉన్నవాడికి కరెంటు బిల్లు అదే, లేనివాడికి కరెంటు బిల్లు అదే. 10 ఎకరాలు ఉన్నవాడికి కరెంటు బిల్లు అదే, లేనివాడికి కరెంటు బిల్లు అదే. అనవసరమైన పథకాలు. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఉంది, అది రైతు వాళ్ళ ఓనర్ తప్ప కౌలు చేసి కూడా ఎవరికి ఉపకారం లేదు. ఏంటంటే రైతుకి ఇప్పుడు రైతు అన్నవాడు ఎవడో పేదరికలు ఉన్నాడు, పొలం ఉన్నవాడు ఎవడన్నా కోటీశ్వరుడు వాడు. రైతు అన్నవాడు అంటే కాబట్టి వాడి బదులు కౌలు కూర్చుకుంటాడు తప్ప కౌలు కూర్చుకుంటే ఎవరికి ఉపకారం లేదు. వాడు కోటీశ్వరుడికి అందిన 13,000 15,000 అందిందో వారికి అందిన తప్ప కౌలు చేసినవాడు ఎవరికి పథకం అందో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు? అభివృద్ధి వరకు ఏం లేదని ప్రస్తుతానికి. టీడీపీ పరిపాలన చూస్తారు, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి దేనికి అంటే చెప్తారు? ఏది బాగుంటుంది? బాగుంటాం అంటే మధ్య తరగతి వాళ్ళందరూ కూడా కొత్త ఇబ్బంది పాలు అయిపోయారు ఈ దెబ్బకి. అప్పుడు పాత అయితే పగలేదు, మధ్య తరగతి వాళ్ళు బాగానే ఉండేవారు. ఇప్పుడు మధ్య తరగతులు ఇబ్బంది పడుతున్నారు, అసలు బాగుంటున్నారు. అలాగ అయిపోయింది ఈ పరిస్థితి. పల్లెటూరు ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు ఈ దెబ్బకి. రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగిందంటారా? ఇప్పుడు మొదలెట్టాడు, అదిగో పెద్ద పెద్ద పథకాలు అవి తీసుకొస్తున్నాడు, పెద్ద పెద్ద ప్లాంట్లు తీసుకొస్తాడు అన్నాడు. అయ్యేది ఫస్ట్లో చేసి ఉంటే ఈ వాటికి మాలాంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంది వాటిలో. అంటే మళ్ళీ ఎలక్షన్ల కోసం ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాడు ఆయన. మరి ఏం చెప్తాం, తప్పదు. తినే బియ్యం కాడి నుంచి ప్రతి ఒక్కటే రేట్లు పెరిగిపోయినాయండి. ఓ బస్సు ఎక్కాలన్నా రేట్లు పెరిగిపోయినాయి, ఏదన్నా తినాలన్నా రేట్లు పెరిగిపోయినాయి. మాగలట మధ్య తరగతి ఫ్యామిలీస్ బతకాలంటే చాలా కష్టం కింద ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. మాకు ఉన్నా లేకపోయినా ఉన్న దాంతోనే తక్కువ రేటు, ప్రతి ఒక్కటి కూడా తక్కువ రేటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఒక ఉన్నవాడు తప్పించి మాగలట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకాలంటే చాలా కష్టంగా ఉందండి. ఇదే మా అభిప్రాయం. ఒకటే రాజధానిగా ఉండాలండి. అప్పుడు ఫ్యామిలీస్ కూడా ఇడిపోతారు కదండి, ఎవరికాళ్ళు. తల్లిని బిడ్డ చూడదో, బిడ్డని తల్లి చూడదో, అలాగే అభిప్రాయాలు లేకుండా ఇలాగ ఇడిపోతారండి. ఈ రాజధానులు ఎలాగ ఇడదీసేస్తే అది కూడా ఈ ఫ్యామిలీస్ కూడా అలాగే ఇడిపోతారు. అంతా కలిసి ఉంటేనే మనం బాగుంటామండి. జగన్ పాలన ఎలా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం కన్నా చూస్తుంటే అంత అవినీతి, హత్యలు, నానభంగాలు ఇవే జరుగుతున్నాయే తప్ప మరొకటే లేదు. గతంలో ప్రజలు చాలా హాయిగా ఉండేవాళ్ళం. ఏజెన్సీ ప్రాంతంలో కూడా మరి ఇప్పుడు రేషన్ కార్డులు తీయడము, రకరకాల నిర్బంధాలు పెట్టి ఇబ్బందులు పెట్టడము చాలా హింసగా ఉంది. మాట్లాడితే స్టంప్ అని ఇదని అదని హింసలు పెడుతూ మాకు తిరగాలన్నా అసలు రోడ్లు లేక, ఆటోలు లేక నడిచి వచ్చే పరిస్థితి, ఇదని అదని చెప్పి ఏ ఒక్కటి లేకపోయినా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం రాదని భయపెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వానికి. జగన్ పరిపాలన అంటే ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి ఇప్పుడు ఈరోజు రాక్షస పాలన చేసేటటువంటి పరిస్థితి ఉందండి. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓట్లేసి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మారుద్దామన్న ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇచ్చేది 10 రూపాయలు అయితే మన జేబులోంచి తీసుకునేది 100 రూపాయలు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందండి. సామాన్యుడు బతకాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా జీవిస్తున్నటువంటి ఈ పాలన రాక్షస పాలన అని చెప్పి వర్ణించడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పాలన బాగాలేదు, రాష్ట్రాల్లో జీరో నడుస్తుంది. ఆయన పెట్టిన పథకాలు ఏమైంది కూడా వాలంటరీ, ఆ సొంత పార్టీ వాలంటరీని పెట్టి వాలంటరీ వాళ్ళ సొంత వాళ్ళకే, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకే చేస్తున్నారు. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు
ఒక పండగ అంటే అన్నీ వచ్చేటివి. ఒక డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీలు అలాంటివి అనేది వెళ్ళి బ్యాంకులో అందరు వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఇబ్బందులే, అన్ని బ్యాంకులో ఇబ్బంది పెట్టి అందులో ఇందులో డబ్బులు కట్ చేయటం, డ్వాక్రా మహిళలను చికాకు చేయటం, వీళ్ళు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా ఇట్లా జీరోగానే ఉంటుంది. ఈ ప్రభుత్వం లేకుండా పోతేనే ఈ ఉన్న రాష్ట్రం కూడా బాగుపడుతుందని మా అభిప్రాయం. జగన్ పాలన ఏం బాగలేదు. ఇంతగా పైన ప్రభుత్వం బాగా జరిగింది, ఈ ప్రభుత్వం ఏం జరగలేదు. అట్లా ఉంటుంది. అప్పుడున్న గవర్నమెంట్ పర్లేదు కొద్దిగా. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ పనిచేసే వాళ్ళకి కానీ కార్మికులకు కానీ ఏది ఆదాయం చూపెట్టడం లేదు. ఎస్పెషల్లీ నిరుద్యోగులకి చాలా కష్టంగా ఉంది. 32 వార్డులలో కానీ ఏ విధంగా వాటర్ సమస్య, డోన్ల సమస్య దండి ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎక్కడైనా జరగడం లేదు, ఎక్కడో జరుగుతున్నాయి. ఏదైనా అభివృద్ధి పనులు ఏదైనా కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, కానీ సాధారణ కాంట్రాక్టర్లకైతే పనులు అప్పగించడం లేదు. జగన్ పరిపాలన చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుండిందండి. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తే ఎట్లా ఉందండి, మన తీసి మనకే పెడుతున్నాడు. మీకేం నచ్చలేదు ఎక్కువ అంటే విపరీతంగా రేట్లు అయితే పెంచాడు, ప్రతి ఒక్క వస్తువు పెంచేస్తున్నాడు. రోడ్లు అన్నాడు, నీళ్లు అన్నాడు, అన్ని ఏమీ లేవు. అన్నం లేదు, పుణ్యం లేదు. ఏం పరిపాలన ఏం చేస్తున్నాడో జగన్. ఎందుకు నచ్చలేదు నీకు? ఏదో కారణం ఉంటుంది, ఒకటన్నా చెప్పు. దాంట్లో మా ముసలానికి ఇన్ని మాటలు పెడితే పింఛన్ పట్టుకొని లేను ఏమని చెప్పి సచివాలయం పోలేదా? మచ్చుగా వెంట ఖాతాల మూలనేసింది సార్ అన్ని. ఏమీ బాగలేదండి. ఆయన ఏ అభివృద్ధి లేదు, డబ్బులు వేస్తున్నాడు కానీ 10 ఏళ్ళని, దాంతో ఏం కాదు. కొన్ని అభివృద్ధి పనులు అయితే మాకు ఎల్లుగొండ ఎంతో ముఖ్యం. ఎల్లుగొండ లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఎల్లుగొండ తాగటానికి, సాగుకు నీరు, చెరువులకు, బోర్లకు అన్నిటికీ వస్తాయి. అది చేయాలా అసలు పరిపాలన? అది లేదు, ఊరికే డబ్బులు వేస్తే ఏం సుఖం? 10,000 రూపాయలు సంవత్సరానికి. ప్రస్తుతానికి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆయన అధికారంలో వచ్చిన 3 నెలలకే మళ్ళీ మాట మార్చి 3 రాజధానులు అని చెప్పి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏదైతే 3 జిల్లాలు ఉన్నాయో 3 జిల్లాల్లో ఆయన మాటల వలన విద్వేషాలు వచ్చేటువంటి కార్యక్రమం తప్ప ఈ 3 రాజధానులు అనేది ఎక్కడా కూడా లేదు. మా ఉద్దేశం కూడా అమరావతి రాజధాని. 3 రాజధానులపై అమరావతి అండ్ కర్నూలు, వైజాగ్ వీటిల్లో ఇవి 2 అవసరం లేదనిపిస్తుంది. ఒక అమరావతి చాలనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి వచ్చేసి ఒక్క రాజధానే కావాలి అని నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం. దేనికండి? అవును, ఈ రాజధాని 3 రాజధానులు ఏం చేసుకుంటారండి? ఒక్క రాజధాని ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడుదలైంది. విడిపోయిన తర్వాత ఒక రాజధానే కావాలి, కానీ 3-4 రాజధానులు ఏం చేసుకుంటారండి? అందుకని నాకు ఒక్క రాజధానే చాలు, అది అమరావతి చాలు అనిపిస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే 13 కోట్ల జనాభా ఉన్నప్పుడు హైదరాబాద్ ల్యాండ్ను తెలంగాణ హైదరాబాద్లో ఒక రాజధాని ఉంది. అప్పుడు మొత్తం పరిపాలన చేయలేదు 13 రాష్ట్రాలు 13 కోట్ల జనాన్ని. ఇప్పుడు 6 కోట్ల జనానికి ఒక్క రాష్ట్రం చాలు, అది అమరావతి సరిపోద్ది. వేరే అనేది నాకు ఇష్టం లేదు. 3 రాజధానులు కనీసం ఉన్న రాజధానినే కట్టలేకపోయినా ఈ ప్రభుత్వం. మరి 3 రాజధానులని ఒక మాత్రానికే గడిచిన మరి 3.5 సంవత్సరాలు కూడా రాజధాని లేకుండానే అలాగా కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. కనీసం మరి ఒకే రాజధాని ఉంటేనే మంచిదని అనుకుంటున్నాం. 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అంటే ఎక్కడ లేని విధంగా రాజధానులు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ రాజధాని అని ఏది రాజధాని కూడా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. మరి గతంలో సీఎం గారు కూడా అందరు చూస్తుండగానే మరి గత గవర్నమెంట్ సీఎం గారికి ఇల్లు లేదు, పొల్లు లేదు, నేను ఇక్కడ ఏదో తాడేపల్లి కూడా ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధానికి మేము వ్యతిరేకం కాదు అంటూ చెప్పి ఈరోజు సీఎం స్థానంకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఇప్పుడు 3 రాజధాని ముక్కలాడుతూ జనాలను ఇబ్బంది పెట్టి రాజధాని చెప్పుకోవడానికి దారి లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని నా అభిప్రాయం. పనితీరు అంటే ధరలు పెరిగిపోయేస్తారు. కరెంటు కానీ మొత్తం అన్ని కూడా నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి మాత్రం కొంచెం గడ్డుగా ఉంది. సామాన్య మానవుడికి ఏం అభివృద్ధి లేదండి.
ప్రతి ఒక్క సామాన్యుడు అవ్వచ్చు, మధ్యతరగతి కుటుంబీకులు అవ్వచ్చు, అందరూ కూడా విపరీతమైనటువంటి ధరలు, విపరీతమైనటువంటి ఒత్తిళ్లతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లు కానీ, అలాగే నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా కొత్తగా విధించినటువంటి చెత్త పన్నుపై కానీ, ఇంకా వివిధ రకాల ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి విధానాలపై అన్నిటిపై కూడా ప్రజలందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపో ఒక్కొక్క మనిషి మీద ఇంచుమించు 1-2 లక్షల రూపాయల వరకు ఒక బుర్ర మీద ఇవాళ అప్పు ఉందనేటువంటిది ప్రసారం జరుగుతూ ఉంది. మరి ఇది ఇంకా మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మట్టి మాత్రం ఇక్కడ జనం చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, అలాగే ప్రత్యేక హోదా అన్నది ఒక బూటకంకం చేశారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇవాళ నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఓ పక్క గ్యాస్ రేట్లు నిత్యావసర ధర కూడా రోజు రోజుకి పెరిగిపోయి ఈవేళ నిత్యావసర గ్యాస్ మన ఆంధ్రాలో తయారవుతుంది. దీన్ని బయటకు అమ్మేసుకుని మనకి ఇక్కడ చాలా దారుణమైన రేటు. అన్న ఇప్పుడున్న జగన్ పాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి జగన్ పాలన ఏ విధంగా ఉందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారిపోయారు అని ఈ విధమైనటువంటి వెరైటీ ముఖ్యమంత్రిని దాదాపు నా వయసు 52 సంవత్సరాలు, ఇంతవరకు నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి వెరైటీ ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. అంతా ఫ్యాసిస్ట్ పాలన చేస్తున్నాడు. సంక్షేమాలు 100కి 10 మందికి ఇచ్చి మొత్తం సంక్షేమాలు చేస్తున్నానని చెప్పి అభివృద్ధిని పూర్తి శూన్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరన్నా ఉన్నారంటే జగనన్ననే. అది 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? ఈ 3 రాజధానులని ప్రజలకు మభ్యపెట్టే ఒక ఇదే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈ 3 రాజధానులు కట్టే కెపాసిటీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఉన్న ఒక్క రాజధానికే అభివృద్ధి చేసింటే ఎంతో బాగుండేది. ఇప్పుడు పబ్లిక్కి, ప్రజలకి ఎటు కాకుండా ఇప్పుడు రంపచోడవరం నుంచి మాకు విజయవాడ వెళ్ళాలంటే కొద్దిగా ఎంతో కొంత దగ్గర ఉండేది. ఇక్కడ నుంచి కర్నూలు హైకోర్టుకి వెళ్ళాలంటే జనాలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మధ్యలో ఉన్న ఒక అమరావతిని అభివృద్ధి చేసింటే ఎంతో బాగుండేది. 3 రాజధాని అంటే ఒక విధంగా 3 రాజధాని మాకు అక్కర్లొద్దని ప్రజానీకం కాదు, మేము కూడా ఒకే రాజధాని ఎక్కడున్నా. విజయవాడ అమరావతి రాజధాని అని ఒకసారి ప్రధానమంత్రి ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ప్రధానమంత్రి కూడా ఒక మన రాజధాని గురించి కానీ ఏదో ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పటికీ మాకు ప్రత్యేక హోదా కావాలని, మాకు రైల్వే జోన్ కావాలని అంటున్నారు తప్ప ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పటికే ఇది ప్రజలకు చేయనాం తప్ప వాళ్ళ పనులు మాత్రం ఒక పని మాత్రం కాదు. ఎప్పటికైనా సరే ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చినా సరే ఏకైక రాజధాని అమరావతి కావాలనే ఈ ఎదురులాగా ముమ్మడి ప్రజలు కోరుకుంటున్నారు. 3 రాజధానులు అనేది ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంది. పూర్వం నుంచి చరిత్రలో కూడా ఎప్పుడు చూడలేదు 3 రాజధానుల గురించి. ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. మరి ఇది ఎలా ఉంటుంది అన్నది మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి అందరిలోనూ కూడా. ఒక రకంగా లేదు. ఒకరు కొంత బాగుంటుందని కొంతమంది, పాలన విభజన చేస్తే అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుందని కొంతమంది భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అది ఏంటనేది పూర్తిగా ఫుల్ఫిల్గా చెప్పడానికి అవకాశం లేదు. అసలు ఉన్న రాజధానిని డెవలప్ చేయకంటే 3 రాజధానులు అంటే చాలా వెటకారంగా ఉందండి. నెలకి ఏ అప్పు తేవాలా, నెలకి దేని మీద అప్పులు తేవాలా, ఏది తాకట్టు పెట్టాలని తిరిగే ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు డెవలప్ చేస్తాడు అంటే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు అయితే లేరు. మనకున్నటువంటి రోడ్ల మీద ఉన్న 3 గుంతలు పోడ్చలేని ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు ఎలా కడతాడండి?